ఉంటారు. కొన్ని అవయవాలు వంకరగా కనిపిస్తూ ఉంటాయి. ఏమంటారంటే ఫోన్లే బాధపడుతూ వయసు వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత వంకరగాళ్ళు తెగగా వస్తాయి అని అంటూ ఉంటారు. అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చిన్న వయసులో ఉన్నప్పుడు అందంగా లేని వారు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత అరే ఈ పిల్లైనా ఆ పిల్ల, ఈ అబ్బాయినా ఆ అబ్బాయినా అనుకుంటూ ఉంటారు. సాధారణంగా లోకంలో జరిగే పరిస్థితులు. అలాగే ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే బాల్యంలో ఉన్నప్పుడు అనగా అప్పుడే బాప్తిసం తీసుకొని అప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అప్పుడే రక్షణలోకి వచ్చిన సమయంలో కొన్నిసార్లు మనం తప్పుడడుగులు వేస్తూ ఉంటాం, వంకర త్రోవలో నడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన మాట కావచ్చు, మన క్రియలు కావచ్చు, అప్పుడప్పుడు తప్పటడుగులు తప్పటి మార్గంలో నడుస్తూ సహజం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒక వయసు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగిన తర్వాత ఇంకా నీవు అదే స్థితిలో నీవు ఉండకూడదు. ఇంకా బాల్యపు స్థితిలోనే ఉండకూడదు, మొదటి స్థితిలోనే నీవు ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది గొప్ప దైవజనులు చెప్తున్న వాక్యం వింటున్నాము. ఒక ఆది అపోస్తల సంఘము క్రమంలో మనం పెంచబడ్డాము. ఆయన కృపగా నడిపించబడుతూ అనేక విధాలుగా మనం బలపరచబడుతూ ఉన్నప్పటికీ చాలా మంది జీవితంలో మార్పు రాదంట. చాలా మంది జీవితంలో దేవుని యొక్క రూపాంతరం రాదు, దేవుని పోలిక రాదు. అప్పుడు అదే భక్తి, అప్పుడు ఏ అలవాట్లు, అప్పుడు ఎటువంటి కలిగి ఉన్నారో ఆ దినాలు గడిచిపోతూ అదే స్థితిలో ఉంటారు తప్ప ఆత్మీయ జీవితంలో వర్ధిల్లింపు అనేది చాలా మందికి రావడానికి. జకర్యా మాట అంటారు, పాల డబ్బా క్రైస్తవులంట. వీరందరూ ఎవరు? పాల డబ్బా క్రైస్తవులు. ఇంకా పాల డబ్బా ఆ స్టేజ్లోనే ఉన్నారు. ఆహారం తినే స్టేజ్లోకి రాలా, దేవుని ఆత్మీయ ఆహారాన్ని పొందుకునే స్టేజ్లోకి రాలా, ఆ మన్నాన్ని ఆకాశం నుంచి పొందించే స్టేజ్లోకి రాలా. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మనల్ని చూసినప్పుడు, మన మాట విన్నప్పుడు, మన క్రియలు చూసినప్పుడు, మన పరిచర్య చూసినప్పుడు, మన క్రమాన్ని చూస్తున్న వారందరూ అనుకోవలేదు తెలుసా, మీరు రూపాంతరము చెందిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి వరకు మనతో పనికి వచ్చిన అమ్మాయి ఏనా అమ్మాయి? అరే మొన్నటి వరకు మన పక్కన ఇంత అమ్మాయి ఎలా? మొన్నటి వరకు మనతో పాటు కలిసి పనిచేసిన అయినా అరే ఇంత మార్పు ఎట్లా వచ్చింది, ఇంత నూతనమైన మనసు ఎట్లా వచ్చింది, ఇంత మంచి క్రియలు వ్యక్తులు ఎట్లా వచ్చాయి అని అనుకోవాలి తప్ప ఓ మనోడైనా, అనుకోవకు చెందినోడైనా, మనకు తెలిసిన అమ్మాయిగా ఇంకా అదే సాక్ష్యంలో బ్రతుకుతున్నామా? జాగ్రత్త సంగమా, అంత్య దినాల్లో ఉన్నాం. ఎప్పుడు రాకూడో ఎప్పుడు మనం పోకూడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరిని విరుగుదామా, ఎవరిని వలలో వేసుకుందామా, ఎవరిని చెడగొడదామా, ఎవరి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేద్దామా అని సాధారణ గుమ్మను అతి వేగంగా తిరుగుతున్న ఈ సమయంలో మెలకువగా ఉండకపోతే, నేను సరి చేసుకోకపోతే, రూపాంతర అనుభవంలోనికి రాకపోతే, సంపూర్ణతలోనికి నీవు రాకపోతే జాగ్రత్త, వాడి కపలాస్తాల్లో చిక్కుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు అంటాడు, ధనవంతుడు మనకి అందరికీ తెలుసాయా. ఇంకా భూలోకంలో చాలా మంది నా అన్నదమ్ములు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా మంచిని కోరేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుని మాట లేకపోతే ఈ నరకము గతి పడుతుందని నువ్వు నాకు సెలవిస్తే నేను వెళ్ళి వారికి చెప్తానయ్యా అని అంటే దేవుడు అంటాడు, మోషే లాంటి ప్రవక్తలు, గొప్ప గొప్ప దైవజనులు ఆల్రెడీ భూలోకంలో ఉన్నారు. వింటే రక్షించబడతారు, వినకపోతే ఆ నరకాగ్నిలోకి తప్పించేవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడేవారండి, ఎవరి భక్తి వారికి వ్యక్తిగతం. భర్త భక్తి వల్ల భార్య పరలోకానికి చేరడు, భార్య భక్తి వల్ల భర్త పరలోకానికి చేరడు, తల్లిదండ్రుల భక్తి వల్ల పిల్లలు పరలోకానికి చేరడు, పిల్లల భక్తి వల్ల అయితే వారి ప్రార్థన వల్ల తల్లిదండ్రులు పరలోకానికి చేరడు. నీ భక్తే, నీ జీవితమే, నీ రూపాంతరముల అనుభవమే నేను పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. నేను సంఘముగా చేర్చిన నాటి నుంచి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయి. మాట మారిందా, చూపు మారిందా, ఆలోచన విధానం మారిందా,
మన క్రియలు మారినయా, మన తలంపులు మారినయా, మన స్వభావం మారిందా, మన భక్తి జీవితం ఏమన్నా ఆత్మీయ జీవితంలో వర్తింపు వస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. చుట్టుపక్కల ఉన్న వారు నీ గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు? సంఘంలో నీ గురించి ఏ సాక్ష్యం నిలబడుతుంది? సర్వజముగా కూడుకుంటున్నప్పుడు నీ గురించి ఏం సాక్ష్యం నిలబడుతుంది? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, మీరు రూపాంతరము చెందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని మిమ్మల్ని మీరు మార్చుకోండి. అది చాలా కష్టమైనప్పటికీ నీలో ఆశ ఉంటే నీ పక్షమున దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీతో కలిసి ఆయన ప్రార్థన చేస్తాడు. నీవు దానికోసం ప్రయాసపడితే నీ ప్రయాసం ఆయన తోడుగా ఉంటాడు. నీవు దాని నిమిత్తం మోకరించి పోరాడితే ఆయన ఖచ్చితంగా నేను ఆ స్థితికి నడిపించే వరకు నీకు, నీ తలంపులకు, నీ జీవితానికి ఆయన కావలిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు మనందరికీ తెలుసు. ఆయనంతా ఒకరోజు అమెరికా ప్రాంతంలో సంచారం చేస్తూ ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 8-9 ఆ సమయంలో దేవుడు ప్రేరేపణ చేత ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఆ యజమానుడు ఆ ఇంటి వారు అందరూ హాల్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆ ఇంటి పని మనిషి వచ్చి ఆ డోర్ తీసిందంట. డోర్ తీసిన వెంటనే ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ గారిని చూసిందో తన చేతిలో ఉన్నట్టు ఆ యొక్క సామాగ్రిని కింద పడేసి గట్టిగా ఏడవడం ప్రారంభించినట్ట. కేకలు పెడుతున్న దేవుని తెలుసా, అయ్యో యేసు ప్రభు మా మధ్యలోకి వచ్చేసాడు, యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడు, యేసే మా ఇంటికి వచ్చాడు అని చెప్పి ఆ దైవజనుడిని చూసిన ఈ సహోదరి అంట గట్టిగా కేకలు వేసి అరిచి మోకరించి ఏడుస్తూ గుండెలు కొట్టుకోవడం ప్రారంభించినట్ట. అనగా ఆ దైవజనుడిని చూసినప్పుడు ఆ దైవజనుడు ఆమె ఎవరు కనపడ్డారంట? దేవుడు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు ఏం కనపడుతుంది? మన లోకంలో సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మన ముఖంలో, మన ప్రవర్తనలో ఎవరు కనపడుతున్నారు? దయాన్ని గంపటి అంటారు కొంతమందిని చూస్తే. ఏమండి, ఇట్లా ఎన్నెన్నో పేర్లు పెడతారు సమాజంలో. నేను అందుకు అందరూ దేవుడు పిలిచింది. ఆ సాక్ష్యాన్ని కోసం కాదు నీవు రక్షించుకుంది. ఆ సాక్ష్యం సమాజంలో ఉండడానికి కాదు కదా నీకు ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తుంది. నీవు మారు మనసు నొందితే నిశ్చయముగా కృప మహిమ నీ మీద దిగవచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రూపాంతరము అనుభవంలోనికి రావాలంటే ఒకసారి అదే వాక్యం ఒకసారి చదవమా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనముగా వలన రూపాంతరము పొందుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ లోక మర్యాదను అనుసరింపగా, రెండవదిగా ఏది ఉత్తమమును పరిపూర్ణమును అనుకూలమునైనది అయినా దేవుని చిత్తం ఏదో గ్రహించినట్లు, మూడవదిగా నూతనమైన మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంటామో ఈ మూడింటి తర్వాత మనకి కలిగేదే రూపాంతరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. ఈ రూపాంతరం అనే స్టేజ్లకు మనం రావాలంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న నియమం ఏంటంటే నీవు ఈ లోక మర్యాద చొప్పున నడవకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మందిలో క్రైస్తవులే కానీ లోకం పోతుంది. క్రైస్తవులే కానీ లోకస్తులు కానీ ఉంటారు. క్రైస్తవులే కానీ లోక మర్యాదలు చొప్పునే నడుస్తారు. క్రైస్తవులే కానీ ఆచారాలు పాటిస్తారు. క్రైస్తవులే కానీ మూఢనమ్మకాలు ఉంటాయి. క్రైస్తవులే కానీ ఏదో లోక సంబంధమైన ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటారు. క్రైస్తవులే అని పేరు పెట్టుకుంటారు కానీ ఎన్నో లోక మర్యాదల చొప్పున వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నువ్వు స్టార్టింగే భక్తి మార్గంలో వెళ్తే నీకు రూపాంతరం ఎలా పొందుతావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు ఆ రూపాంతరం నీకు చెందాలంటే మొట్టమొదటి స్థాయి, మొట్టమొదటి నువ్వు చేయాల్సిన ఏంటో తెలుసా? ఈ లోక మర్యాద చొప్పున నీకు నడవకూడదు. అందుకే దేవుడు అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరకండి. ఆమేన్. హల్లెలూయా. ఈ మూర్ఖులకి తరము వారికి ఈ లోకములకు మీరు వేరై మీరు
మనుషులే, కానీ మనుషుల ఆలోచన చొప్పున మీరు ఎప్పుడు నడవద్దు. మనుషుల క్రియలు మీరు ఎప్పుడు, ఎందుకు తెలుసా? మనము ఆయన సొత్తై ఉన్నాము, ఆయన కోరిక చొప్పున ఉన్నాము. కాబట్టి ఆయన ఆలోచన, ఆయన కోరిక, ఆయన నడవడిక చొప్పున మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నచ్చున్నాను. మనలో ఏది లోకానుసారమైనది పని చేస్తుందో జాగ్రత్తగా వినండి. మనలో లోకానుసారముగా ఏది పని చేస్తుందో ఈ రోజు యేసునామములో అది కొట్టివేయును గాక, అది కొట్టివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అన్ని బాగానే ఉంటాయండి, కానీ అప్పుడప్పుడు నాకు వస్తున్న మాటలు లోకానుసారంగా ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు నేను కొన్నిసార్లు లోకరీతిగా ఆలోచించాల్సి వస్తుంది. అన్ని బాగానే ఉంటాయి, అప్పుడప్పుడు నా నడత, నా ప్రవర్తన కావచ్చు, లేకపోతే నేను ఆలోచించే విధానం కావచ్చు, ఈ లోకంలో లోకానుసారంగా ఆలోచిస్తున్నాను అంటూ ఉంటారు. నేను అంటున్నాను, మనము పరిపూర్ణంగా ఏమంటే ఉంచేటప్పుడు, బాప్టిజం తీసుకునేటప్పుడు మొత్తం ఉంచుతారా, సగం ఉంచుతారా? అవును కదా. ఎందుకు? నెత్తి మొదలుకు నరకల వరకు సంపూర్ణంగా మనం చేస్తే అప్పుడు నూతనంగా మనం మార్చబడతాం. సగం చచ్చి సగం ఉందని కూడా ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది దానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరమంతా చస్తేనే, ఇద్దరమంతా భూమిలో నాటబడితేనే అప్పుడు దాంట్లో నుంచి కొత్త జీవం అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుని కార్యము, దేవుని మహిమ నీ జీవితంలో నీకు రావాలి అని అంటే, ఆ మహిమకరమైన జీవితంలో నీవు, నీ కుటుంబం, మన సంఘం ఉండాలి అని అంటే, ఏ లోక సంబంధమైన మర్యాదల చొప్పున నీవు నడవకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా కష్టమై ఉండొచ్చు, కానీ దేవునితో మన ప్రయాణాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో ఆయన మనం ఏమంటే దేవుడు మాట్లాడినట్టు ఏమంటాడు? నా కాడి మోయితలు చూసినప్పుడు చాలా బరువుగా ఉంటుంది, కానీ మీరు మోయిత మొదలు పెడితే నేను మీతో కలిసి వస్తాను కాబట్టి అది చాలా సులువు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పట్లేదండి, అట్లా చేయాల్సి వస్తుంది అంటూ ఉంటారు. నేనంటాను, అలా చేయకుండా దేవుడి చిత్తాన్ని చేస్తే అక్కడ దేవుడు ఏం కార్యం చేస్తాడో ఆచార ప్రకారం చేయాలంటున్నారండి బంధువులు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోబట్టేనా అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు, ఈ లోక మూఢనమ్మకాలు, ఈ లోకంలో జరిగేది ఏది నేను పరలోకానికి చేర్చలేవు. కేవలం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మాత్రమే మనల్ని పరలోకానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాతాళంలో, ఆ నరకంలో మన ఆత్మ పడిపోకుండా మన ఆత్మకు రక్షణ కావాలి అని అంటే ఈ లోక మర్యాదలను చొప్పున నీకు నడవకూడదు. ఆమేన్. హల్లెలూయా. పాట రాశారు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక మర్యాదలు, లోక బంధాలు, లోక మమకారాలన్నీ ఏదో నాటికి గతించిపోతాయ్యా. ఆత్మీయులతో ఉన్న సహవాసము అది ఎప్పటికీ అక్షయమైనదంట. అక్షయత అంటే ఏంటి? దానికి ఒక ముగింపు లేదు. అక్షయత అన్న పదానికి దానికి ఒక ముగింపు లేదు. ఇక్కడ ఆ ప్రేమకు, ఆ బంధానికి, ఆ యొక్క మమకారానికి ముగింపు అనేది ఉంటుంది. నేను అంటున్నాను, ఈ లోక స్నేహం, ఈ లోక ప్రేమ, ఈ లోక మమకారాన్ని విడిచి దేవుని ప్రేమ కొరకు మనం ప్రాకులాడుదుము గాక. ఆయనతో సహవాసము కొరకు మనం వేచి చూచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాము హల్లెలూయా. మనకు ఒక గురు ఉండాలి. ఏమండి, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు. బాబు ఏమవుతామంటే వారికి ఒక గోల్ ఉంటుంది. అట్లా నేను పలానా టీచర్ అవ్వాలి, లేకపోతే పలానా పోలీస్ ఆఫీసర్, లేకపోతే పలానా డాక్టర్, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా. ఏమండి, ఆ గోల్ ప్రకారం ఆ గోల్ మైండ్ లో పెట్టుకొని దానికి ఎంత కష్టపడాలో, ఎంతగా హార్డ్ వర్క్ చేయాలో, ఎంతగా స్టడీ చేయాలో వారంతగా కష్టపడుతూ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఆ యొక్క నిరీక్షణ పట్టుదల చదువుతూ ఉంటారు.
దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో మనకు ఒక గోల్ ఉంది, మనకు ఒక ప్రయాస ఉంది, మనకు ఒక ఎండ్ పాయింట్ ఉంది. అది ఎక్కడ? దేవుని రాజ్యం. ఏంటది మన యొక్క గోల్? ఏంటి? దేవుని రాజ్యంలో చేర్చబడాలి. పరలోక రాజ్యమునకు అందుకే పౌలు గారు అంటారు, నేనేమి దానికి ప్రయాసపడట్లా, నా కష్టాన్ని. అంతకుముందు పౌలు గారి జీవితం ఏంటండి, చక్కగా మంచి పొజిషన్ లో ఉంటూ మంచి ఫిలాసఫర్ పౌలు గారు, మంచి జాబ్ చేస్తున్నాడు, మంచి శాలరీ, మంచి ఉన్నతమైన స్థితి. అట్లాంటి స్థితిని విడిచిపెట్టి దెబ్బలు తినడానికి, నిందలు అనుభవించడానికి, ఏమంటే చెడసాల జీవితాన్ని అనుభవించడానికి, దేవుని కోసం హతసాక్షిగా మిగిలిపోవడానికి, శ్రమలు అనుభవించడానికి నా జీవితాన్ని ఎందుకు అప్పగించుకున్నాను? ఊరికే అప్పగించుకోవాలా? నాకంటూ ఒక పిలుపు ఉంది, ఆ పిలుపుకు తగిన బహుమానం ఉంది, ఆ బహుమానం పొందుకున్నటకు గురి కలిగి నేను పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీ అందరికీ ఒక పిలుపు ఉంది, ఆ పిలుపుకు తగిన జీతం ఉంది, ఆ పిలుపుకు తగిన బహుమానం దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు. ప్రియమైన సంగమా, అది నేను గుర్తించి ఆ బహుమానం కొరకు గురి కలిగి ఎప్పుడైతే పరిగెడతామో మీరు ఆ బహుమానం స్వతంత్రించుకొని కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూడండి. ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అందరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, మోగిని చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియన్ని నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంగమా, మీరు మేలుకోనండి. ఎందుకు తెలుసా? చీకటి గడిచిపోయి ఎంతో కాలం అయిపోయింది. ఏమిటంట? చీకటి గడిచిపోయి పగలు వచ్చేసింది. సూర్యుడు మీ కొరకు ఉదయించాడు. ఇంకా మీరు చీకటిలో ఉన్నారండి, ఇంకా నిద్రవస్థలోనే ఉన్నారండి, ఇంకా ఆపదలోనే ఉన్నారండి. ఇదిగో సంగమా, మీరు మేలుకోనండి. సమస్తము విడిచిపెట్టి ఈ తేజస్సులోకి మీరు రాగలిగినట్లయితే నా దేవుడు తేన మహిమతో మిమ్మల్ని అభిషేకించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చీకటి అనుభవాల్లో ఉన్నట్లయితే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆయన ఎప్పుడో నీతి సూర్యుడిగా ఉదయించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆయన నీ కొరకు నా కొరకు ఉదయించి ఉన్నాడు. నీవు చీకటిలో ఉండటానికి కాదని నీ కొరకు భూమి మీదకి వచ్చింది. ఆయన తన రక్తాన్ని కాచి తన యొక్క శరీరం మన కోసం అర్పించి తిరిగి లేచి నీతి సూర్యుడికి ఈ రోజు మన పైన ఉదయించి ఉండగా చీకటిలో నుంచి ఈ రోజు మనం లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రమై ఉన్నాము. మనం ఎవరమంట? చీకటి సముద్రము కాదు. చీకటి క్రియలు మనలో ఉండకూడదు, చీకటి తలంపులు మనలో ఉండకూడదు. మనం వెలుగు సముద్రము కనుక మన ప్రవర్తన, మన జీవితం అంతా వెలుగు సంబంధమైనట్లుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రీతిగా మీరు జీవించుదురుగాక. ఏమండి, భక్తమైనటువంటి వాడు మనందరికీ తెలుసు. అయితే ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఈ వ్యక్తి కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను దాటిపోవద్దు అని కేకలు వేస్తుంటే అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా ముట్టుకెళ్తుంటే అంత జనసమూహంలో ఎక్కడో యేసయ్య వెళ్తా ఉంటే ఆయన మీద అనేక మంది పడతా ఉన్నారు. ఆయన కొరకు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు దారి పక్కన ఉన్నాడు, నువ్వెందుకు కేకలు వేస్తున్నావు? నీ కేక దేవుడి ఎదురు చేరిందా? నీ ప్రార్థన దేవుడి ఎదురు చేరుతుందా? అసలు నీ ప్రార్థన దేవుడు ఆగుతాడా? ఎందుకు కేకలు వేస్తున్నావు అనవసరంగా? ఏంటి ఎప్పటిగా అని అనేక మంది అతనంట ఆపడానికి ప్రయత్నించారంట.
ఏమండి నేను చెప్తాను బైబిల్లో ఉన్న మాటలు అవి బైబిల్లోనే ఉన్నాను. అనేక మంది ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతను ఏం చేశాడు? మరి ఎక్కువగా కదా, ఎందుకులే నా పేద దేవుని వద్దకు చేరదేమో, ఒకవేళ ఇంతమంది జనసమూహంలో దేవుడు నా కొరకు రాడేమో, ఇక అంతేలే నా కొరకు అనుకుని వదిలేదంట. అతను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? మరి ఎక్కువగా కేకలు వేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలు వేసి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వెళుతున్న దేవుడు అంట నిలిచి అతన్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వెళుతున్న దేవుడు ఆగటం ఏంటి? అంతమంది జన సమూహంలో నిలబడటం ఏంటి? ఎక్కడో ఒక ఊరలో కూర్చున్న గుడ్డివాడిని పిలవడం ఏంటి? దానికి కేవలం కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసము. ఈ లోకంలో చాలా మంది అతను నటించాడు దేవుని ఎదురు రాకుండా, కానీ ఆ లోకం వైపు చూడలేదు, కానీ ఆ మాటల వైపు ఇతను గ్రహించలేదు. కానీ అతనుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ రోజు నేను స్వస్థత పొందాలి, నా దేవుడు నా కొరకు ఆగుతాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నేను విడుదల పొందుకుంటాను అని విశ్వాసంగా ఎప్పుడైతే కేక వేశాడో ఆ కేకంట దేవుని హృదయాన్ని తాకింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఏంటమ్మా మందిరానికి రావట్లేదు అనంటే, ఏం లేదులేండి. అదే చెప్పమ్మా, ఎందుకు మందిరానికి రావట్లేదు? ఏం లేదులే. ఏం లేదన్న వెనక చాలా కారణాలు ఉంటాయి. ఏమండి, ఎవరో ఏదో చెప్పారండి, దానివల్ల ఏదో మనసు బాధ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారండి, అందుకే మందిరానికి రాబుద్ధి కావట్లేదు. ఎవరో ఏదో అన్నారండి, అందుకే ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. అనేక మంది ఎన్నో మాటలు అంటున్నారండి, అందుకే నేను విశ్వాసంలో బలపడలేకపోతున్నాను, దేవుని యొక్కకు రాలేకపోతున్నాను. ఆ మాటలే నాకు పదాలు గుర్తొస్తున్నాయండి అని అంటూ ఉంటారు. నేను అంటున్నాను, గుడ్డివాడు అలా అనుకుని ఉంటే ఆ రోజు దేవుడు నిలిచేవాడు కాదేమో. గుడ్డివాడు అట్లా అనుకుని ఉంటే ఆ రోజు చూపు నందేవాడు కాదేమో. అక్కడ అద్భుతం జరిగేది కాదేమో. ఈ రోజు ఈ పరిస్థితి గ్రంథంలో నిలిచబడేది కాదేమో. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోక మాటలు అన్ని వ్యర్థం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వేంటో, నీ భక్తి ఏంటో, నీ జీవితం ఏంటో దేవుడికి తెలుసు, నీ అంతరంగానికి తెలుసు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో మాటలు వినపడుతున్నాయని చెప్పి దేవునికి దూరం అయిపోతున్నామేమో. నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను, సంగమా, సాతానికి అవకాశం ఇవ్వద్దు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అపవాదికి చోటు మీరు ఇవ్వద్దు. మీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, మరి మీ కుటుంబ పరంగా అయినా, ఇద్దరు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మూడవ వ్యక్తి వచ్చి మనకి ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాటను మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు మీ ఇద్దరిని అనుకున్నాడు, మీ ఇద్దరిని ఏర్పాటు చేశాడు. ఆ మూడవ వ్యక్తిగా కేవలం దేవుడే ఉండాలి తప్ప మరి ఏ వ్యక్తి మీ జీవితంలోనికి రాకూడదు. అది కుటుంబ పరంగానైనా, మన ఆత్మీయ జీవితంలోనైనా, అది ఏ విషయంలోనైనా ఎవరికి మీరు చోటు ఇవ్వకండి. ముఖ్యంగా అపవాదికి మీరు చోటు. అబ్బంట సాధారణ పాము చెప్పినప్పుడు ఇది నిజమా అని అంటే ఏమంది? క్షమించాలి, దేవుడిని ఆ పళ్ళని తినొద్దన్నాడు తెలుసా? ఆయన మీరు అవుతారని మిమ్మల్ని పండు తినొద్దన్నాడు. అన్నప్పుడు నవ్వేమనాలి? ఊరుకో, దేవుడు మన సృష్టించి ఎంత చక్కని తోటలు పెట్టాడు. ఆ ఒక్క పండు తినకపోతే ఏమంది? కొన్ని వేల రకాల పండు దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఈ రోజు ఈ పాపం, మీ శాపం మీ భూమికి వచ్చేది కాదేమో. కానీ అబ్బాయి అవునా, ఇది నిజమా అంతంట వెంటనే అపవాది గారు తను వేయాల్సిన బాణం వేశాడు. ఆ ఏడుగురు తోటలో నుంచి బయటికి వచ్చేసారు. వాళ్ళు చెప్పటి వరకు సంతోషంగా ఉండిన వారి బ్రతుకు నేను కష్టాలు ప్రారంభమైంది. అక్కడి నుంచి మనిషి జీవితము మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతకు మించిన ఒక విషయం చెప్పనా? దేవుని ముందు ధైర్యంగా తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చేసారు ఆదామవ్వ. ఎప్పుడు ప్రతిరోజు సాయంకాలం అంతా ఆదాము అవ్వతో దేవుడు సంచారం చేస్తూ చక్కగా మాట్లాడుకునేవాడంట. ఆ సాయంకాలం ఎలా ఉండేది? దేవుడు చాలామా అలా మనం పిలుస్తుంది. నేను ఎక్కడున్నాడు? చెట్టు చాటు దాక్కుని ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, నీ ఎదురుకు వచ్చే ధైర్యం మాకు ఎందుకు తెలుసా? మేము
నీకు విరుద్ధమైన లోకము నాలో ఉందయ్యా, నీకు విరుద్ధంగా మా జీవితంలో పనిచేస్తుంది కాబట్టి ధైర్యంగా నీకు తండ్రి అని పిలవలేకపోతున్నాం, ధైర్యంగా నీకు ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా దౌర్భాగ్యమైన బ్రతుకు ఇంకొకటి లేదు నాకు తెలిసినట్టు అడిగితే. ఎందుకు తెలుసా? మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఏది వచ్చినా మనకున్న ధైర్యం ఏంటి? నా తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఆయన దగ్గరికి మోకరించాల్సిన మనము ఆయన ఎద్దకు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నామంటే ఒకసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన మనస్సాక్షి మనల్ని గర్తిస్తుంటుంది. మోకరించినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని గర్తించినప్పుడు ఆ పొరపాటు నీలో ఉందని దేవుని ఆత్మని బోధించినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని కృపను నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నింపబడుదురుగాక. రూపాంతరం అనే స్టేజ్ లోకి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఈ లోక మర్యాదలు నీవు విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. నీవు పూర్తిగా దేవుని వశమైపోవాలి. ఎవరి వశమైపోవాలంటే దేవుని వశం. ఎప్పుడైతే నీవు దేవుని వశం అవుతావో దేవుడు నీ సొంతం అవుతాడో, ఇక నీ జీవితంలో కష్టానికి చూడబడుతుందా, ఇక నీ జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీకు ముందుగా దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతి గొప్ప కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. అందరూ శ్రద్ధగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు దీవించుగాక. మెలకువగా. హల్లెలూయా. 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 దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఏం చేయాలి? దేవుని చిత్తం ఏదో పరీక్షించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనంగా ఉండటం వలన రూపాంతరము పొందుడి. చాలండి. దేవుని చిత్తం ఎలాంటిదంటే ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైనదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడంట, ఆ మాట మార్పు ఉండదు, ఆ మాటకు మేము ఉండదు. కానీ అనుసరించడానికి మనుషులకి పడదు, అనుసరించడానికి అదొకలాంటి నిర్లక్ష్యం దేవుని చిత్తాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులు ఈ రోజున చాలా మంది మనుషులు చెప్తున్న మాటలు చూపిస్తున్నంత మక్కువ దేవుని చిత్తానికి మక్కువ చూపించరు, దేవుని మాటకు లోబడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, మీరు దేవుని చిత్తమును జరిగించడానికి మీ మనసును సిద్ధపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా, అది మన వ్యాపారంలోనైనా, మన ఆత్మీయ జీవితంలోనైనా, మన యొక్క కుటుంబపరంగా ఏ విషయంలోనైనా దేవుని చిత్తానికి ఎప్పుడైతే మన జీవితాన్ని అప్పగించుకుంటామో అప్పుడు దేవుడంట మన జీవితంలో ఉత్తమమైన దానిని, సంపూర్ణమైన దానిని, అనుకూలమైన దానిని జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కృపను దేవుడు మనకు దయచేయుగాక. ఏంటయ్యా కృప అంటే దేవుని చిత్తమును చేసేటువంటి కృప. ఆమేన్. హల్లెలూయా. అలాగే యెషయా అంటాడు ఏమని? ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని అతని పెదవులకు తాకిందో దేవుడు అంటాడు, ఇదిగో నా నిమిత్తం ఈ లోకంలో నశించిపోతున్న వారి వద్దకు వెళ్ళడానికి ఎవరున్నారు అని అంటే వెంటనే యెషయా అంటాడు, అయ్యా నేనున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా నేనున్నాను ప్రభు, నీ పక్షంలో నేను మాట్లాడతాను, నీ పక్షంలో నేను ప్రవచిస్తాను, నీ పక్షంలో నశించిపోతున్న వారి వద్దకు నేను వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. అతి గొప్ప సంపూర్ణత, పరిపూర్ణత, సమర్పణ దేవుడు మన సంఘానికి దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము.
చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. పరిశుద్ధత కాపాడుకున్న, పరిశుద్ధత కలిగి ఉండటం, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ మరి ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? మీ గొడవలలో పరిశుద్ధతను కాపాడుకుంటా ఏంటంట దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవుని చిత్తం. దేవుని చిత్తమై ఉన్నది. పరిశుద్ధ పరచబడటం ఒక ఎత్తు అయితే, ఏమండి, పరిశుద్ధ పరచబడటం ఒక ఎత్తు అయితే, ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం కూడా, ఆ పరిశుద్ధతను కాపాడుకొని సంపూర్ణతలో అడుగు పెట్టడం కూడా ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎవరైతే తమ పరిశుద్ధతను కాపాడుకొని ఉంటారో వారు దేవుని పోలి ఉంటారంట. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అన్నించాలని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మాటల పరిశుద్ధతను, కాపాడుకోవాలి. మన చూపుల పరిశుద్ధతను, మన కాపాడుకోవాలి. క్రియల పరిశుద్ధతను, మన కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అస్త్రాన్ని మాట బట్టి ఏం చేస్తాం? శుభ్రంగా ఇప్పుడు అవుతుంది. పక్కన పడిపోతాము. నేను వేలు పెట్టుకున్న చేయడం మాట పడిపోయి దాన్ని వెంటనే వెళ్ళిపోయి ఉన్న అన్ని సోపులు వేసి రుద్దేసి ఏమంటే చక్కగా శుభ్రపరుచుకుంటాం. ఈ లోకంలో దొరికి చిన్న చిన్న ఆనందాల కోసం మనం అంత ప్రయాసపడితే మన ఆత్మీయ జీవితంలో మన శరీరానికి ఏదైనా మచ్చ మరకపడినప్పుడు నీవు పరిశుద్ధ పంచుకోకపోతే ఆయన ముందు ఎలా నిలబడగలుగుతావు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు హల్లెలూయా. 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 కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాము గాక. ఆమేన్. పరమగీత కన్యక మనందరికీ తెలుసు. ఈమె ఒకప్పుడు అందరూ వేరేసిన స్థితిలో ఉంటే దేవుడు ప్రేమించి ఆమెను కరుణించి ఆయన వనంలోనికి చేర్చుకున్నాడట. ఏం చేశాడు దేవుడు? ఆయన వనంలోనికి చేర్చుకున్న తర్వాత కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పరమగీత కన్యక ఎంతగా ఎదిగిందంటే ఆ వంటని, ఇగో నా ప్రియుడు వస్తాడు, నా దగ్గర అనేకమైన ఫలములు ఉన్నాయి, ఆయన తనకు నచ్చిన ఫలములు తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎంతగా ఎదిగిందంటే ఆయన వరకు నేను ఫలములను ఫలించి ఉన్నాను, ఆయన వరకు నేను ఫలించే అనుభవంలో ఉన్నాను, ఆయనకు కావాల్సిన ఫలములు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి ఆనందపడి తృప్తిపడి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం కూడా అట్లాగే ఒకప్పుడు మనం ఏమీ లేని స్థితిలో వచ్చాం. ఉట్టి చేతులతో మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత పెరిగే కొద్ది, గడిచే కొద్ది, సంవత్సరాలు మారే కొద్ది అంట నీకు ఫలభరితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో అనేకమైన ఫలములు దేవునికి కనిపించాలి. ప్రతి ఆదివారం దేవుడు నీ దగ్గరకు వస్తాడా? నీవు ఆరాధన చేస్తున్నప్పుడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ దగ్గరకు వస్తాడు, నీవు ప్రార్థించినప్పుడు నీ దగ్గరకు వస్తాడు. నీలో ఏమైనా ఫలం ఉందా? నీలో ఏమైనా ఫలభరితమైన ఫలాలు కనపడుతున్నాయా? ఏమైనా మార్పు వచ్చిందా? ఆ ఫలాలు పరిపక్వం అయ్యాయా అని దేవుడు పరీక్షించినప్పుడంట నేను ఆ ఫలం ఎప్పుడైతే కనపడతాయో ఆయన చూసి సంతోషపడి ఆనందపడి నీ పైన తన దీవెనలు కుమ్మరిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలములు లేకపోతే ఆ శాపానికి గురవుతాం. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, దేవుడు ఆకలిని ఆశపడి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏ ఫలములు కూడా అక్కడ లేవంట. దేవుడు అంటాడు వెంటనే దానిని శపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఫలవంతంగా మారుదువు గాక. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను నీవు కాపాడుకొనుదువు గాక. యోబు జీవితాన్ని క్షమించాలి. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి అతని జీవితంలో ఉన్నతమైన స్థానానికి దేవుడు అతన్ని నడిపించాడు. అతని జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, అన్నలు తరిగేశాడు. ఏమండి, అన్నలు వేరే దేశానికి అమ్మి వేస్తే దేశంలో ఎవరు నాన్న పలకరించే వారు ఎక్కడ అక్కడ లేరు. అన్న తిన్నావా, బాగున్నావా అని అడిగే వారు ఎక్కడ లేరు. ఆ మానసత్వం రంగులో గట్టిగా చాకులు
దేవుడు అతనికి తోడై ఒక స్థాయిని ఇచ్చిన తర్వాత సాతాను ఆ యొక్క యోసేపు జీవితాన్ని నాశనం చేద్దామని ఆ ఫరో భార్య ద్వారా ప్రేరేపించబడినప్పుడు యోసేపు అంట రహస్యమందు తను చేస్తున్న పాపానికి ఒప్పుకోలేదు కానీ రహస్యమందు చూస్తున్న దేవునికి భయపడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఒప్పుకుంటే ఏమో మనలు వస్తాయేమో, ఎందుకంటే ఆమె రాజుగారి భార్య. నేను కాదంటే తర్వాత స్థితి ఎట్లా ఉంటుందో యోసేపుకి తెలుసు. ఆ పాపానికి ఒప్పుకోకపోతే తర్వాత జీవితం ఏంటో, ఒప్పుకుంటే వచ్చే ఘనత ఏంటో కూడా యోసేపుకి తెలుసు. అని మంత్రి పక్కన పెట్టాడు కానీ యోసేపులో ఉన్నది ఏంటో తెలుసా, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పేవాడండి, రహస్యమందు చేస్తున్న ప్రార్థన ఎంత ప్రయోజనకరమో రహస్యమందు చేస్తున్న పాపము అంత ప్రమాదకరమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రహస్యమందు నీవు చేస్తున్న ప్రార్థన జనుల దృష్టికి నిన్ను ఘనతగా నిలబడుతుంది. రహస్యమందు నీవు చేస్తున్న పాపం ఎవరికి తెలియదు, ఎవరికి కనబడదు, ఎవరికి కనపడకుండా నేను చేస్తున్నాను అనుకుంటున్నారేమో కానీ అదొక రోజున జనులందరికీ నేను అవమానకరంగా నిలబెడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు అయితే రహస్యమందు పాపం చేయడానికి ఒప్పుకోకుండా బహిరంగంగా రహస్యమందు చూస్తున్న దేవునికి భయపడ్డాడు కాబట్టి అతని జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకెళ్లి జైల్లో వేస్తే ఎన్నో మాటలు అన్నారు. అరే నువ్వు ఒక వ్యభిచారిలా, తల్లి లాంటి ఒక స్త్రీను పాడు చేసావు, ఎంత పాపం చేసావు, నీకు అసలు మోక్షమే లేకపోతే నీ పాపానికి అసలు అమ్ములే లేవు, ఇలాంటి ఎన్నో మాటలు నిందలు యోసేపు వినిపిస్తుంటే అన్ని మౌనంగా భరించాడు, దుఃఖపడ్డాడు. అంత కష్టంలో నిందలు కూడా దేవుని చిత్తానికి తరవంచాడంట. యోసేపుని చూసిన వారందరూ పాపం చేశారు కాబట్టి ఇతని నెత్తి మీద ఇంత దరిద్రం కూర్చుంది, ఇంత సరి కూర్చుని అనుకున్నారు. కానీ యోసేపుని గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట. ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనం చూడండి. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై చిరకాలము పర్వతముల కంటే మెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు తల మీద ఏముందంట? ఆశీర్వాదం ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోసేపును చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? అరే నువ్వేం పాపం చేసావు, నీకు దరిద్రం వచ్చింది, తండ్రి ప్రేమను కోల్పోయావు, తల్లి ప్రేమను కోల్పోయావు, అన్నదమ్ములతో సహవాసం కోల్పోయావు, దేశంలో మాంసంలో బ్రతుకుతున్నావు, అక్కడైనా చదువుగా ఉన్నామంటే చెడ్డ తప్పులు ఇంకా అనిపించావు. ఇంతకన్నా ఏం కావాలి? నీ కళ్ళకి తెలుగుతుందనడానికి, ఇంతకన్నా ఏం ఉద్యోగం కావాలి, నువ్వు దరిద్రం అనడానికి అని లోకమంతా యోసేపు చూసి అంటుంటే పరలోకమందున దేవుడు అంటున్నాడు, ఇతని తల మీద నా ఆశీర్వాదం నుంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏముందంట? ఆశీర్వాదం ఉందంట, దీవెన ఉందంట. దానికి కారణం ఏంటో తెలుసా? అతడు వేరుపరచబడ్డాడు. ఏమయ్యాడంట? తన సహోదరుల నుంచి, తన దగ్గర నుంచి, ఆ సమాజం నుంచి, ఆ పాపం నుంచి వేరుపరచబడి తన పరిశుద్ధతను కాపాడుతున్నాడు. కాబట్టి లోకమందరి దృష్టికి ఒక దరిద్రుడుగా లోకమందరి దృష్టికి ఓడిపోయిన వ్యక్తిగా కనిపించడము కానీ నాట్యం దృష్టి అతని స్థానం ఎట్లా ఉందంట? అతని తల మీద దేవుని ఆశీర్వాదం ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నేను మాట చెప్తాను వినండి. ఆయన మనల్ని చూస్తున్న దేవుడై ఉన్నాడు. నిజంగా ఆ భయము ప్రతి ఒక్క విశ్వాసంలో ఉండాలి. కాబట్టి ఆయన నన్ను చూస్తున్నాడు. యోగంటాడు, ఏమంటాడు తెలుసా? నేను నడుస్తా ఉన్నప్పుడు నా అడుగుల యొక్క లెక్క నీవు లెక్కించున్నావు అంటున్నాడు. అనగా నీ అడుగులేంటో, నీ నడకేంటో, నీ ప్రవర్తన ఏంటో, నువ్వు ఏం చేస్తున్నావో సమస్తం ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన భయంగా ఎప్పుడైతే నీవు ఉంటావో నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోగలుగుతావు. రాయని మాట ఏంటో తెలుసా? యోసేపు నా స్త్రీ ప్రేరేపించినప్పుడు ఆ స్థితిలో ఎవ్వరూ లేరంట. ఆ స్థితిలో యోసేపు ఒకవేళ పాపం చేస్తుంటే ఈ రోజున ఆశీర్వాదాలు అతను ఉంటే కానేమో. ఎవరు ఉన్నా లేకపోతే
వలన పరలోకమునందున నా తండ్రి నన్ను చూస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా ఇంకా గొప్ప పాపము చేయటకు నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటున్నాడు యోసేపు. దేవుని బిడ్డారా, నేను వ్యభిచారం గురించి మాట్లాడట్లేదు, కానీ దేవునికి విరుద్ధంగా నీ జీవితంలో ఏది ఉన్నప్పటికీ అది దేవునికి హేయమైనదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చేస్తేనే పాపం అని నేను చెప్పట్లేదు, అది పాపం అయితే నీవు అబద్ధం ఆడినా దేవునికి విరుద్ధంగా నీవు ఏ విషయంలో దేవునికి విరుద్ధంగా నీవు ఉన్నప్పటికీ అది దేవుని దృష్టికి పాపమే, అది పరిశుద్ధతను కోల్పోవడమే. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ పరిశుద్ధతను అన్ని విషయంలో కాపాడుకుంటావో నా దేవుడు నేను హెచ్చరింప చేయనుగాక. యోసేపు తన మీద నా ఆశీర్వాదము మీ తలపైకి దేవుడు దించునుగాక. మీ తల మీద నిత్య ఆనందం ఉండునుగాక. జనందరి దృష్టి ఒకవేళ మీరు వెళ్ళివారుగా, జనందరి దృష్టికి ఒకవేళ గణహీనుడుగా కనిపించచ్చేమో, కానీ మీరందరూ దేవుని చేత పిలువబడిన వారు, ఆయన సహవాసంలో పెంచబడుతున్న వారు కాబట్టి మీ తల మీద నిత్యము ఆశీర్వాదం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక దైవజనుడు ఉన్నాడంటండి. ఆ దైవజనుడు తన యవ్వనంలో దేవుని పరిచర్య బలముగా చేస్తూ విరామం లేకుండా వాడబడుతూ ఆ సంఘంలో అనేకమైన కృపామారాలతో ఉపయోగిస్తూ ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న క్రమంలో ఆ సంఘంలో ఒక యజమాని లాంటి ఒక అమ్మాయి ఉందంట. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క దైవజనుడిని ఒక తప్పుడు పోగలో చూస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం ఈ దైవజనుడికి ఇది నిజంగా జరిగిన సంఘటన తెలీదు. ఆ పరిస్థితిలో కొనసాగుతున్నప్పుడు ఒక రోజు ఆ స్త్రీ దైవజనుడికి ఫోన్ చేసినట్టుగా, ఒకసారి మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరేనమ్మా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అప్పుడు దైవజనుడు అన్నాడంటమ్మా, మీ భర్త మీ పిల్లలందరూ ఉంటారా, ఉండమని చెప్పు, నేను ఇలా వచ్చి ప్రార్థన చేసినప్పుడు అని చెప్పాడంటే దైవజనుడు, అందరూ ఉంటారయ్యా, నా భర్త అందరూ ఉంటాము, వచ్చి ఒకసారి ప్రార్థన చేశానండి అని చెప్పినప్పుడు దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడు వెళ్ళిన తర్వాత ఈ ఒక్కనే ఉంది, ఆ భర్త అక్కడ లేడు. ఆ భర్త లేకపోతే చూసి దైవజనుడు అన్నాడమ్మా ఏది అబ్బాయి ఏది అన్నప్పుడు అన్నట్టు ఇప్పుడే మాట్లాడి తీసుకురావడానికి వెళ్ళాడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు, సరే నన్ను వెయిట్ చేస్తా ఉన్నాడు. 10 నిమిషాలు అయితే బాగుంటుంది, ఏదైనా ఇంకా రాలేదు. అది ఇంకా రాలేదేంటమ్మా, అబ్బాయి ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పు అన్నప్పుడు ఇవంతా వస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళాడు అని అన్నాడు. సరే ఇంకో టైం గడుస్తుంది కదా అని చెప్పి దైవజనుడు వాక్యాలు చూసుకుంటూ తన పనులు తనున్న సమయంలో ఇంచుమించు అరగంట గడిచిపోయింది, కానీ తన భర్త ఇంకా రాలేదు. అప్పుడు అడిగినప్పుడు నేను అన్నాడమ్మా ఏడు అబ్బాయి ఏడి అని చెప్పేసి అడిగినప్పుడు అబ్బాయి లేడు, వేరే ప్రాంతానికి ఆఫీస్ మన మీద వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్పి అడిగిన వాళ్ళని వద్దని చెప్పావు అన్న క్రమంలోనే ఈమె ఆ తలుపు వేసేసి ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రారంభించిందంట. అయ్యా మీరంటే నాకు ప్రేమ కాబట్టి మీరు కనుక ఇప్పుడు నాకు మాట ఒప్పుకోకపోతే నేను బయటికి వెళ్ళి మీ గురించి అర్థం చేస్తాను అని చెప్పి దానికి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దైవజనుడు నోటీస్ అన్నాడంటారే చేసే తప్పు, నేను నీకు తండ్రిని ఉన్నాను, నాకు కుమార్తె అయినావు, నేను తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే తప్పు అన్నప్పుడు లేదు, నువ్వు కనుక నేను ఒప్పుకోకపోతే దిగంబరుడై రోడ్డు మీదకి వెళ్ళి నీ వల్ల ఇది జరిగిందని చెప్పి నేను ప్రపంచానికి చెప్తాను, అందరికీ చెప్తానని చెప్పేసి అన్న సమయంలో దైవజనుడు కాళ్ళు పట్టుకున్నాడంటమ్మా, ఇది దండం పెడతాను, నేను ఎక్కడికి చెప్పండి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, విడిచిపెట్టేసి ఇది చాలా తప్పు అన్నప్పుడు ఆమె వినకుండా తను అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తోసేసి దైవజనుడు బయటకు వచ్చిన తర్వాత ఆమె చెప్పినట్టుగానే ఆమెనంతా తిరిగి దైవజనుడి గురించి ఇష్టానుసారంగా ప్రకటన చేసేసింది. అప్పుడే ప్రారంభం, సంవత్సరం 2 సంవత్సరాలు అయినట్టు అప్పుడే సంఘం కట్టబడుతుంది. దేవుడు ఎన్నో అద్భుతాల సంఘాలు చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఈ దైవజనుడు ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ కన్నీరు కాస్తూ ఉంటే ఈ విషయం పోలీసులు దాకా వెళ్ళి ఆ పోలీసులు వచ్చి దైవజనుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఆ పరిస్థితుల్లో ఏడుస్తున్నాడు దైవజనుడు, అలా నేనేంటో, నా భక్తి ఏంటో, నా జీవితం ఏంటో, నా సమర్పణ ఏంటో నీకు తెలుసు, నా నమ్మకత్వం ఏంటో నీకు తెలుసు. ఈ రోజు నా మీదకి వచ్చి నేను దాని గురించి పట్టించుకోవట్లేదు, కానీ నీ నామములు ఎక్కడ అమ్మాను కలగకూడదు, నా వల్ల నీ నామములు అమ్మాను కలగకూడదయ్యా, నేను అద్భుతం చేయండి అని చెప్పి దైవజనుడు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు సమస్తమును విడిచిపెట్టి
ఆ పరిస్థితుల ఆ దైవజనుడు విడిపించడానికి ఎవరు, ఆ దైవజనుడి పక్షాన మాట్లాడడానికి ఎవరు? ఆఖరికి తన సొంత బిడ్డలు సైతం కూడా ఆ దైవజనుడు తప్పు చేసేలా అనుకున్నారు, కానీ నా దైవజనుడి పక్షాన నేను ఉండాలని సొంత బిడ్డలు కూడా ఆ దైవజనుడి పక్షాన ఎవరు నిలబడ్డారంట. ఆ పరిస్థితిలో ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న సమయంలో ఈ సహోదరులకు ఫోన్ కాల్ వచ్చింది. ఏమిటో తెలుసా? యజమానుడు తన భర్త దగ్గర ఆ యొక్క పరిసరాల నుంచి ఫోన్ కాల్ వచ్చిన ఆఫీస్ పని మీద వచ్చిన నీ భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్సిడెంట్ అయ్యి ఎలా జరిగిందో తెలియదు, నడుస్తున్నాడు. ఆ లారీ వచ్చి కొట్టేసింది. ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. వెంటనే కంగారు పడిపోయి ఆ ప్రాంతానికి బయలుదేరినట్ట. ఈలోపు మరొక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి? నా కుమారుడు అప్పుడే కాలేజీకి వెళ్ళిన కుమారుడు స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని. ఆ కాలేజ్ నుంచి ఫోన్ చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సహోదరికి. అప్పుడు తను చేసిన పాపం గుర్తొచ్చింది, తను చేసిన క్రియ గుర్తొచ్చింది. ఆ దైవజనుడు హెచ్చరిక చేసిన హెచ్చరికలన్నీ గుర్తొచ్చి అప్పుడు ఏడుస్తుందంట, గుండె వాడుకుంటుందంట. అయ్యో, నేను చేసిన అవివేక పనులు బట్టి, నాలో ఉన్న ఈ పాపపు తలంపులను బట్టి ఈరోజు నేను ఎంత పని చేశాను. దైవజనుడు నా వల్ల నా కొడుకు తల్లి కాల్చి ప్రార్థన చేసిన నా తండ్రి ఈరోజు ఆ యొక్క జైల్లో ఉన్నాడు, నా భర్త హాస్పిటల్లో, నా కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పరిస్థితి ఏంటి? నేచర్ అర్థం కావట్లేదని చెప్పి ఆ యొక్క కుమార్తె వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క పోలీస్ అందరి యొక్క మోకరించి గట్టిగా అరుస్తాయా, దైవజనుడు ఏ తప్పు చేయలేదు, నేను చేసిన పొరపాటు వల్ల దైవజనుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పిన వెంటనే ఆధారం తీసుకొని దైవజనుడిని విడుదల చేసిన తర్వాత ఆమె ఆయన వాళ్ళ మీద పడిన వెంటనే ఆ దైవజనుడు, అమ్మా అరే నేను నీకు ఒక తండ్రి స్థానంలో ఉన్నాను, నా దగ్గర కాదు, దేవుని యొక్క క్షమాపణ అడుగు, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధపడుతున్నా నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా నీకు నీ కుటుంబాన్ని దేవుడు ఒక మాట చెప్పనా? నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ జీవితంలో నమ్మకం అనేది కలిగి ఉంటే, నీ జీవితంలో నీతి కలిగి ఉంటే, ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా, అది జాబ్లోకి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ పనికి వెళ్ళినా, నీ జీవితాన్ని ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకుంటావో నీ పక్షంలో దేవుడు వేర్చబడతాడు. హల్లెలూయా. సాక్షులు చెప్పనవసరం, ఎవరు నీ పక్షాన్ని నిలబడనవసరం, ఎవరు నీ గురించి స్టాంపు పేపర్ అయినవసరం లేదు, కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడికి హల్లెలూయా. మీరు మౌనంగా ఉండండి, మీ పక్షంలో నేను కార్యం చేస్తాను. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీ కరి సమమౌనా సంపద శ్రీ సంపద యేసయ్యా నిన్ను కూర్చిన తలపు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. కోటి ఐశ్వర్యము ఈ లోకం నా ముందు నుంచి నిలబడినయ్యా, వాటి వైపు నా తలంపు లేదు, కానీ నా తలంపు అంతా నాలో వచ్చినంత నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతలోకి మనం నడిపించబడదుగా. ఒక మాట చెప్పి నేను వాగ్దానం ఇస్తాను. మూడవదిగా నీవు నూతన పరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలంటే నూతన పరచబడాలి. చదవండి. సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన భక్తి వలన రూపాంతరము పొందుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి చదవండి. 3వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మేలు పొందుతున్నారు చెప్పండి. నేను కూడా మేలు పొందుతున్నాను, అందరము మేలు పొందుకున్నాం. దేవునికి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనకు మేలు చేసేది ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటి? మనం నూతన పరచబడాలి అని ఆయన మనకు మేలు చేస్తున్నాడు. నీకు మేలు చేసేందుకు కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక మేలు జరిగింది నీ జీవితంలో. అయ్యా నువ్వు మేలు చేసావందుకు బట్టి నీకు స్తోత్రం, నీ కానుక నీకు ఇస్తున్నాను. నువ్వు మేలు చేసావందుకు బట్టి నీకు స్తోత్రం, నీ కొరకు ఈ కూడి పెట్టించుకుంటున్నాను, స్వార్థ తగ్గిస్తున్నాను. మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ప్రభా నీవు నా జీవితం నేను మేలు చేశాను కాబట్టి నేను ఇంకా విడిచిపెట్టలేదు. ఇది నా జీవితంలో ఉంది, ఇక నుంచి నేను దానిని విడిచిపెడుతున్నాను. ఆ విషయంలో నేను నూతన పరచబడుతున్నాను అన్న సమర్పణ నీకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీకు చేసిన మేలును బట్టి చేసిన ప్రతి మేలును నువ్వు సమర్పించుకుంటే ఇప్పుడు నువ్వు రూపాంతరం చెందిపోయేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన ఎన్ని మేలులు ఉన్నాయో అన్ని మేలులకి ఒక్కొక్క వాటిని విడిచిపెట్టి నూతన పరచబడుతూ వస్తే నీవు రూపాంతరం చెందేవాడివేమో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీవు నూతన పరచబడాలంటే నా మీద ప్రార్థన చేస్తున్నాడయ్యా, నాలో నూతనమైన స్థిరమైన నూతనమైన మనసు నాలో ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు నూతన మనసు నాకు అంతకుముందు నా మనసు పాపానికి అలవాటు పడింది, నీకు విరుద్ధమైన వాటికి అలవాటు పడిపోయిందయ్యా. కానీ ఆ మనసు నాకు ఇక నాలో నూతన మనసు నాకు కావాలి, స్థిరమైన మనసు నాకు కావాలి. ఈరోజు నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడిని నేను నూతన మనుషులు గాక, దేవుడితో దేవుడిని నింపులు గాక, అభిషేకంతో నేను నింపులు గాక. విషయం ఏంటండి? రూపాంతరము చెందాలి. ఆ రూపాంతరం చెందాలంటే మొట్టమొదటిగా రెండవది చిత్తమేదో నీవు తెలుసుకోవాలి. మూడవది నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో నీ జీవితంలో దాని ద్వారా కలిగేది ఏమిటంట? రూపాంతరము. అంటే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిద్దామా? అందరూ మోకరించగలిగినట్లయితే మోకరించుండే నీకు రెండు చేతులు పెట్టు చాపి అయ్యా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుని మోకరించి నీ వైపు చేతులతో మొదలుపెడుతున్నాను. నేను రూపాంతరం చెందాలి అయ్యా. నీలో ఒక మర్యాద చొప్పున ఇప్పటి వరకు నేను నడిచాను. ఈ జీవితం ఏదో గ్రహించలేని స్థితిలో ఉన్నాను అయ్యా. జ్ఞాపకం చేసుకోండి.